నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు మనోనేత్రం. ప్రతి వారు దేని గురించైనా ఆలోచన చేయడం అత్యంత సాధారణం. కొన్నిసార్లు ఒత్తిడి, ఆందోళన ఉండటం సహజమే. కానీ కొంతమంది జరిగిన విషయాలనే కాకుండా జరగని విషయాల గురించి అదే పనిగా ఆలోచిస్తూ బుర్రపాటు చేసుకుంటారు. ఏదేదో జరిగిపోతుంది అని ఊహించుకుంటూ ఆలోచనల వలలో చిక్కుకుంటారు. ఈ సుడిగుండం నుంచి బయటపడటం చెప్పినంత తేలిక కాదు. ఇంతకీ అతిగా ఆలోచించే వారిలో ప్రధానంగా కనిపించే లక్షణాలేంటి? ఆలోచనల సునామీని నిలవరించాలంటే ఏం చేయాలి అనే ప్రశ్నలకు మానసిక నిపుణులు భావన వైకే టీవీ స్టూడియోకి వచ్చారు. మేడం అడిగి రుమినేటివ్ థింకింగ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. నమస్తే మేడం. అసలు ఈ రుమినేటివ్ థింకింగ్ అంటే ఏంటి? సో వాటి లక్షణాలు ఎలా కనిపిస్తాయి? జనరల్గా రుమినేటివ్ థింకింగ్ అని అంటే డీప్ థింకింగ్, ఓవర్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్. అది ఎలా ఉంటుందని అంటే మనకు రుమినేటివ్ అనేది ఏంటంటే ఇంగ్లీష్ పదము జనరల్గా, కానీ అది లాటిన్ పదం రుమినరీ నుంచి వచ్చింది. రుమినరీ అంటే ఆహారాన్ని నమలడం. మనం జనరల్గా చూస్తూ ఉంటాం, పశువులు రుమినేషన్ చేస్తూ ఉంటాయి. అంటే ఆహారాన్ని తీసుకున్న తర్వాత కొంత సమయం తర్వాత దాన్ని తిరిగి కడుపులో నుంచి తీసుకొచ్చుకొని మళ్ళీ నెమరు వేస్తూ ఉంటాయి, నురగొస్తూ ఉంటుంది. ఆ నెమరు వేయడము అనేది పశువుల్లో జరుగుతుంది, దాన్ని రుమినేషన్ అని అంటాం. కానీ విడిగా మనుషులు ఆలోచనల్ని రుమినేట్ చేస్తూ ఉంటారు. అంటే విపరీతంగా జరిగిపోయినటువంటి సంఘటనలను, అలాగే ఏదైనా సమస్య వచ్చినా, లేకపోతే ఏదైనా బాధ వచ్చినా, లేదనంటే తమకు చేతగానటువంటి పనులని పదే పదే రిపీట్ చేస్తూ ఉంటారు. దాన్ని రుమినేటివ్ థింకింగ్ అనేసి అని అంటాం అన్నమాట. వాటి లక్షణాలు ఏ విధంగా? లక్షణాలు అని అంటే జనరల్గా ఒక ఆలోచన వస్తుంది. ఒక ఉదాహరణతో స్టార్ట్ చేస్తాను. ఒకసారి ఒక పక్కింటి ఆవిడ, తెలిసిన ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి ఏడ్చేస్తుంది. ఏంటి అని అంటే 4 రోజుల నుంచి విపరీతంగా ఆలోచిస్తుంది. ఎందుకు ఆలోచిస్తున్నారు ఏంటి అని అంటే ఎవరో ఆవిడ చీర గురించి కామెంట్ చేస్తూ ఆ చీర బాగాలేదు, మా పనాం కూడా ఇలాంటివి కట్టదు అనేసి అన్నారు. సో నాకు అందుకని చాలా 4 రోజుల నుంచి ఆలోచిస్తున్నాను, నా చీర బాగాలేదా, ఆమెకు నేను సమాధానం చెప్పలేకపోయాను. 4 రోజుల నుంచి తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను అప్పుడు అన్నాను, అప్పుడు మీరు కూడా అనాల్సింది కదా, కానీ మీరు కట్టే చీరలు మా పనాం కట్టే చీరలు 2 సేమ్గా ఉంటాయి కదా అని చెప్పేసి మీరు అనాల్సింది కదా. అంటే అయ్యో నాకు ఆలోచన తట్టలేదు మేడం అని చెప్పేసి అన్నారు. అంటే ఏంటంటే ఒక సమస్యకు పరిష్కారం అనేది ఉండదు. ఆ 4 రోజులు అంత ఆలోచించాల్సిన పని లేదు కదా, చీర గురించి అంత ఆలోచించాల్సిన పని లేదు. సో అట్లాగా ఒక ఉదాహరణ. అంటే విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఒక్కొక్కసారి ఆలోచనలో పడి ఒక కొద్ది నిమిషాలు తర్వాత కొన్ని గంటలు అవుతాయి, కొన్ని గంటలు అయిపోయిన తర్వాత కొన్ని రోజులు అవుతాయి. అవి డిపెండ్స్ అపాన్ దేర్ సిచ్యువేషన్. ఒక్క అంశంతో నెలలు కూడా ఆలోచిస్తూ ఉంటారు. అవి ఏంటంటే తీవ్రమైనటువంటి మానసిక సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉంటాయన్నమాట. సో రుమినేటివ్ థింకింగ్ అనేది సాధారణ ఆలోచన కంటే భిన్నంగా ఉంటుంది అంటారా? సాధారణ ఆలోచనలు అంటే ఎవరికైనా వస్తాయండి. జనరల్గా ఆలోచనలు అనేది ఆలోచన రాబట్టేగా ఇంత పరిణితి చెందింది మానవుడు. ఆలోచన పాజిటివ్గా ఉండి ఉన్నతంగా ఎదగడానికి సహాయపడాలి. కానీ ఈ రుమినేటివ్ థింకింగ్ వచ్చేసరికి పూర్తిగా నెగిటివ్ థింకింగ్. అంటే ఎట్లా ఉంటుందని అంటే ఇంకా అసలు ఆ సమస్య అనేది, ఒక సమస్య వస్తే ఆ సమస్య పరిష్కారం అనేది ఉండదు. ఆలోచన ఒక కాగ్నిటివ్ లూప్ అనమాట, ఒక చట్రంలో ఇరుక్కుపోతుంది అనమాట. మెంటల్ ట్రాప్, జనరల్గా ట్రాప్ చేస్తూ ఉంటారు. ఈ ఇట్లా ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళని ట్రాప్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆలోచన ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు, నెగటివ్ ఫీలింగ్ అనమాట. ఒక ఇక కాగ్నిటివ్ లూప్లో నుంచి బయటకు రాలేరు. అటువంటి సిచ్యువేషన్స్లో ఉంటారు. వాళ్ళు కూడా అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు. డెఫినెట్గా మనం సమాధానం చెప్పలేము అని అంటే చుట్టుపక్కల కావచ్చు, అది ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, ఇటువంటి జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఆందోళనకు రుమినేటివ్ థింకింగ్కి తేడా ఏంటి? ఆందోళన అనేది యాంగ్జైటీ జనరల్గా ఏంటంటే ఫ్యూచర్ ఉండి అయ్యో ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇదేమో కనీసం సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే రుమినేటివ్ థింకింగ్లో సమస్య పరిష్కారం ఉండదు. నెగటివ్గా ఆలోచిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అట్లాగా రెండింటికి తేడా ఉందన్నమాట. అలాగే ఆలోచనలు చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందని అంటేనండి డిఫెన్సివ్ మెకానిజం, ఆ సమస్య నుండి బయటపడలేక ఎలా ఆలోచిస్తారంటే స్వైరకల్పన, ఒక ఫ్యాంటసీలో ఉండిపోతారనమాట. నా దగ్గరికి 2 కేసులు వచ్చినాయి ఇలాగ. ఒకటి స్టూడెంట్ అనమాట, ఒక మదర్ తీసుకొని వచ్చారు.
స్టూడెంట్ని తీసుకొని వచ్చారు. ఏంటి 4 రోజులు పట్టింది ఆ పాపని నేను కొంచెం ట్రస్ట్ ఇచ్చి తను ఏం ఆలోచిస్తుందో తెలుసుకోవడానికి. ఏం లేదు, పేరెంట్స్ ఇద్దరు బాగా తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. ఫాదర్ ఏమో కోపం వచ్చి బెల్ట్ తీసుకుంటే మీరేనా కొట్టేది, నేను కొట్టలేనా అనేసి సైకిల్ చేయను, లేదంటే కుక్కలు ఉన్నాయట చైన్ తీసుకొని ఈవిడ కూడా ఎగబడుతుంది. అది నచ్చట్లేదు నాకు. సో పేరెంట్స్ ఇద్దరు ఇలా ఉండాలి, నాకు ఇలా కొట్టుకోకూడదు. సో నేనేం చేయాలని ఆలోచించి ఒక పేరెంట్స్ని, ఒక కపుల్ని క్రియేట్ చేసుకుంది మైండ్లో. అంటే తను ఒక డిఫెన్సివ్ మెకానిజం ఎత్తుక్కుంది హ్యాపీనెస్ కోసం. ఎలాగనంటే పేరెంట్స్ తనని బాగా చూసుకుంటున్నట్టు, ప్రేమగా ఉంటున్నట్టు, అలాగే తనకు కావాల్సినవన్నీ కొనిపెడుతున్నట్టు. హాలిజినేషన్ కాదు, అది పూర్తిగా భ్రాంతి. ఇది క్రియేట్ తనకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. తనకు తెలుసు హాలిజినేషన్స్లో ఇన్సైట్ ఉండదు, దీనిలో వచ్చేసేసరికి ఇన్సైట్ ఉంటుంది, తనకు తెలుస్తుంది. దానివల్ల ఏమవుతుంది, సరిగ్గా తినలేకపోవడం, తినేటప్పుడు కూడా బాగా తింటూ విపరీతంగా తినేసేయడం, లేదంటే ఒక రోజు పూర్తిగా తిండి మానేసేయడం చేస్తుంది. సో వాళ్ళ మదర్కి డౌట్ వచ్చింది, ఏంటి ఈ పాప ఇలా చేస్తుంది, తిండి సరిగ్గా తినట్లా, లేకపోతే విపరీతంగా తినేస్తుంది, ఏదో పుస్తకాలు ముందరేసుకుంటుంది కానీ ఏం చదవడం లేదు, సరిగ్గా మార్క్స్ రావట్లేదు, ఎందుకు మార్క్స్ రావట్లేదు, ఇవన్నీ వాళ్ళ మదర్ ఏంటి కనుక్కోమంటే ఆ పాప చేస్తున్నటువంటి పని ఏంటనంటే క్రియేట్ చేసుకుంది ఒక సిచ్యువేషన్ని. సో అలాగే ఇంకొక వైఫ్ అండ్ హస్బెండ్ కేసు కూడా వచ్చింది. హస్బెండ్ సీరియస్గా వచ్చేసి తనకేదో థాట్ ప్రాసెస్ మారిపోయింది, ఏంటో కనుక్కోండి అని అంటే ఆవిడ కూడా అంతే. ఒక్కసారి ఎవరు చెప్పారు విషయాన్ని, కొంత టైం పడుతుంది. సో ఏంటనంటే హస్బెండ్ ప్రతిదానికి చీటికి మాటికి కోప్పడుతున్నారు, ప్రతిదానికి నన్ను బ్లేమ్ చేస్తున్నారు. సో నాకు అది నచ్చట్లేదు, నేను ఒక వైఫ్ అండ్ హస్బెండ్ని, ఒక కపుల్ని క్రియేట్ చేసుకున్నాను. ఈవిడ కూడా ఇప్పుడు ఆ పాప అంటే 13 years పాప క్రియేట్ చేసుకుంది. ఇక్కడ ఈవిడ ఏమి చేయలేక ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకుంది అనమాట. సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకొని ఆలోచిస్తుంది చక్కగా. ఆ హస్బెండ్ చాలా బాగా ఈ వైఫ్ని ట్రీట్ చేస్తున్నట్టు, మళ్ళీ ఇక్కడ ఎక్కడా కూడా ఆవిడ ఎథిక్స్ దాటిపోలేదు మళ్ళీ, అంటే ఈ కేసులో. సో ఏంటంటే ఇంకా బాగా హస్బెండ్ బాగా చూసుకుంటున్నట్టు. నా ప్రాబ్లం ఇది అని వాళ్ళకి చెప్పుకుంటే మంచిది కదా. అంటే చెప్పలేని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయండి. అంటే వాళ్ళకి చెప్పిన అన్నీ స్ట్రైట్గా అన్నీ స్ట్రైట్గా చెప్పలేం. ఒక్కొక్కసారి చెప్పలేని సిచ్యువేషన్స్లో ఉంటాయి, వీళ్ళకి ధైర్యం లేకపోవచ్చు, కోపప్ స్కిల్స్ లేకపోవచ్చు. సో ఇట్లాంటి కేసెస్ కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అసలు రుమినేటివ్ థింకింగ్ ఎందుకు వస్తుంది, అది ఎక్కువ ఎవరిలో వస్తుంది, ఎవరిలో చూడొచ్చు అంటారు? జనరల్గా ఏంటంటే ఎవరికైతే కోపప్ స్కిల్స్ లేవో, అలాగే ధ్యాస పెట్టి వర్క్ చేయలేరో, లేదు అని అంటే జనరల్గా కొన్ని సమస్యల్ని ఎవరు కూడా సాల్వ్ చేసుకోలేరు. ఆ సాల్వ్ చేసుకోలేనటువంటి వాళ్ళు ఇట్లాగా ఉంటారు. జనరల్గా స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్, వాళ్ళ కల్చర్, అట్లాగే బయటికి ఏదైనా చెప్పినా కూడాను నాకు సమస్య తీరుతుంది, సో వీళ్ళకి చెప్పుకోవచ్చు అనే ఒక బంధం లేకపోవడము. కొంతమంది మెన్లో కన్నా సపోర్ట్ లేకపోవడం, అలాగే కొంతమంది మెన్లో కన్నా ఉమెన్లో ఉంటాం. మెయిన్ అండి ఇప్పుడు అంటే ఎంటీ మైండ్ డెవిల్స్ వర్క్ షాప్ అని, ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో ఖాళీగా ఉన్న బుర్ర మీద ఏదో ఒకటి ఆలోచనలు వస్తాయి, అవి పెరిగిపోతూ ఉంటాయి. అట్లాగే ఎక్కువగా హౌస్ వైఫ్లో చూస్తూ ఉంటాం, ఎవరైతే ఎక్కువ వర్క్ లేకపోతే ఇవ్వాలున్న సిచ్యువేషన్స్లో అట్లాగా చూస్తూ ఉంటాం అన్నమాట మెయిన్. ఓకే మ్యామ్, అసలు ఈ రుమినేటివ్ థింకింగ్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు? ప్రాబ్లమ్స్ అని అంటేనండి ఫిజికల్గా ప్రాబ్లమ్స్ వస్తాయండి. నిద్ర సరిగా పట్టదు, తింటే ఆలోచనలో ఉండిపోయి బాగా తినేస్తూ ఉంటారు, లేదనంటే పూర్తిగా ఫుడ్ మానేస్తూ ఉంటారు. ఆలోచనలు ఎలా ఉంటాయనంటే కూర్చోవడం మొదలు పెట్టారంటే ఎవరిలోనూ కలవరు, ఎందుకంటే ఆలోచనలు ఒక్కోసారి బాగుంటాయి వాళ్ళకి, అదే ఒక లూప్లో ఉండిపోతుంది అని చెప్తున్నాను కదా, ఆలోచనలు చాలా బాగున్నట్టు అనిపిస్తాయి అన్నమాట. సో తర్వాత తలనొప్పి విపరీతంగా వస్తుంది, కోపం వచ్చేస్తుంది అనమాట. ఆ లక్షణాలు ఎలా కనిపిస్తాయి అని అంటే ఎవరైనా పలకరిస్తున్నా సరే, ఎందుకు ఇప్పుడు నాతో నీకేం అవసరం, నాతో నీకు అవసరం లేదు కదా, ఇలాగా ఏదో ఒకటి సందర్భం లేకుండా, అలాగే పొంతన లేనటువంటి సమాధానాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. తర్వాత ఈ ఫుడ్
అట్లాగే నిద్ర సరిగా ఉండదు, నిద్రపోతూనే ఉంటారు, సడన్గా మెలకు వస్తుంది, ఆలోచనలు మళ్ళీ వచ్చేస్తాయి. ఆ ఆలోచన వీళ్ళేమి నిద్రపోయేటప్పుడు ఉండదు, మళ్ళీ నిద్ర లేచి లేవడంతోనే మళ్ళీ స్లీపింగ్ పైన ఇంపాక్ట్ ఉంటుందంట. డెఫినెట్గా ఏ ప్రాబ్లం అయినా సరే నిద్రకి తిండికి రెండిటికి లింక్ అయి ఉంటాయి. ఏ ప్రాబ్లం అయినా సరే నిద్రకి బాగా భంగం కలిగిస్తే నిద్రలేమి వచ్చే ప్రమాదం ఉంది. నిద్రలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, సడన్గా లేవడం, హార్ట్ బీట్ ఎక్కువ జరగడము, పానిక్ అటాక్స్ లాంటివి వచ్చే ప్రమాదము ఉంది. అలాగే చెమటలు పట్టేస్తాయి, చలికాలంలో కూడా చెమటలు పట్టేస్తాయి, ఈ చేతులు ఇవన్నీ ఎందుకు కొంగలు తిరుగుతుంది. అండ్ ఇంకా తీవ్రమైన ఆలోచన విధానము ఆ డయాబెటీస్ రావడానికి ఒక కారణం అవుతుంది. అలాగే ఓవర్ థింకింగ్. తర్వాత ఈ ఓవర్ థింకింగ్ దీనిలో మాటగా ఏంటంటే ఓవర్ థింకింగ్ అంటే ఓవర్ థింకింగ్ అనుకోవచ్చా మనం? అసలు వాటికి డిఫరెన్స్ ఏంటి మేడం? రూమినేటివ్ థింకింగ్ అయితే పూర్తిగా నెగిటివ్ థింకింగ్ అండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండదు. ఈ ఓవర్ థింకింగ్లో ఏంటంటే ఇక్కడ అట్లీస్ట్ జరిగిపోయినవి ఆలోచిస్తారు, ఓవర్ థింకింగ్లో ఏది పడితే అది ఆలోచిస్తారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవడము, లేదు అని అంటే సమస్య పరిష్కార మార్గాలు వెతికే క్రమంలో కూడా ఓవర్గా థింక్ చేసి మేబీ ఉండొచ్చు ఉండకపోనొచ్చు సమస్య పరిష్కారం అనేది. అట్లాగా సో స్టూడెంట్స్ పై రూమినేటివ్ థింకింగ్ అనేది ఇంపాక్ట్ ఎలా ఉంటుందండి? బాగా ఉంటుందండి. ఎందుకనంటే జనరల్గా స్టూడెంట్స్ అండి, చాలామంది స్టూడెంట్స్ని చూస్తూ ఉన్నాము, వాళ్ళు క్లాస్లో కూర్చొని లెసన్ వింటూనే ఉన్నట్టుంటారు. టీచర్ ఏమనుకుంటారంటే చాలా డిసిప్లైన్గా ఉన్నాడు, బాగా వింటున్నాడు, మధ్య మధ్యలో రెస్పాండ్ కూడా అవుతారు. అలాగే ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం జరుగుతుందనంటే రాస్తూనే ఉంటారు, ఆగిపోతారు, ఎందుకంటే ఆలోచన వచ్చేస్తుంది. మార్క్స్ ఎందుకు తగ్గినాయో టీచర్కి అర్థం కాదు, పేరెంట్స్కి అర్థం కాదు. పేరెంట్ టీచర్ మీటింగ్లో మా అబ్బాయి బాగానే చదువుతున్నాడు అని వీళ్ళు అంటారు, టీచర్స్ వచ్చేసి మరి మాకు క్లాస్లో బాగానే ఉన్నాడండి, డిసిప్లైన్గా ఉన్నాడు, ఎక్కడ తగ్గుతుందో మాకు అర్థం కావట్లేదు. తర్వాత సైకాలజిస్ట్ అక్కడ కౌన్సిలర్ ఎవరైనా ఉండి డిస్కస్ చేస్తే చెప్పేది ఏంటంటే ఓవర్గా థింక్ చేస్తున్నాడు, రూమినేటివ్ థింక్. ఏదో వాడు క్లాస్మేట్ ఏదన్నా అన్నా, లేదు ఏదైనా సిచ్యువేషను జరుగుతుంది అది పేరెంట్స్తో చెప్పుకోలేకపోవడం, వీటన్నిటి వల్ల కూడా ఇతను ఎఫెక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. సో నాట్ ఓన్లీ స్టూడెంట్, చిన్న పిల్లల్లో కూడా రూమినేటింగ్ థింకింగ్ అనేది చూడొచ్చు అంటారా? వచ్చే ప్రమాదం ఉందండి. ఎందుకనంటే స్ట్రిక్ట్ పేరెంట్స్ పర్ఫెక్షనిజం కోరుకుంటారు కొంతమంది, అదేదో హడావిడిగా వాడు 5-6 సంవత్సరాలకే పర్ఫెక్ట్ అయిపోవాలి అని. ఇప్పుడు నేను ఈ మధ్యన ఒక చిన్న పాప 2.5 years పాపని చూశాను. ఆ పాపతో ఎవరో ఫోన్లో మాట్లాడుతున్నారు రిలేటివ్స్, గట్టిగా అరిచేస్తుంది ఆవిడ, ఏంటి అడిగితే సమాధానం చెప్పవు అని చెప్పేసి. ఆ పాప ఎంత పాప, 2.5 years పాప, ఎంత స్పష్టంగా అసలు అప్పుడప్పుడే మాటలు వచ్చే పాప. అంటే పర్ఫెక్ట్గా ఉండాలి 2.5 ఏళ్ళకి అంటే ఎట్లా ఉంటారు? ఇప్పుడు పేరెంట్స్ సపోర్ట్ చేశారనుకోండి నిదానంగా బాగానే ఉంటారు, అలా కాకుండా గట్టిగా అరిచేస్తే వాళ్ళు కూడా ఏది వాళ్ళందరికీ భయపడిపోయి అక్కడ నుంచి వీళ్ళకి పేరెంట్స్తో చెప్పుకోలేరు, సో ప్రాబ్లం ఫేస్ చేస్తారు, చెప్పుకోలేక ఇంకా అదే వాళ్ళు పెరుగుతూ ఉండే కొద్దీ అలవాటు అయిపోతుంది ఎక్కువగానండి. తర్వాత ఒక పర్సనాలిటీ డిజార్డర్స్ అని ట్రైట్స్ ఉంటాయి, లక్షణాలు, వీళ్ళల్లో కూడా ఎక్కువ రూమినేటివ్ థింకింగ్ ఉంటుందండి. ఇప్పుడు పర్సనాలిటీ ట్రైట్స్ అని అంటే జనరల్గా స్వభావ లక్షణాలు అని అంటారు. ఫలానా వాళ్ళు ఈ స్వభావం, ఫలానా వాళ్ళు ఆ స్వభావం అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఇలాగ పర్సనాలిటీస్ ఉంటాయి. అంటే వాటిని జనరల్గా ఏంటంటే 3 clustersగా డివైడ్ చేశారు, క్లస్టర్ ఏ, క్లస్టర్ బి, క్లస్టర్ సి అనేసి. క్లస్టర్ ఏ అంటే ఏంటంటే కొంచెం పారనాయిడ్, స్కీజో టైపాల్ అని చెప్పేసి ఇవి క్లస్టర్ ఏ కిందకి వస్తాయి. వీళ్ళు ఏంటంటే నమ్మరు దేన్ని కూడా, డిస్ట్రస్ట్ ఉంటుంది, ఎవరినే నమ్మరు, అనుమానం ఎక్కువ అనమాట. ఈ పారనాయిడ్కి రూమినేటివ్ థింకింగ్ ఏంటంటే ప్రతిదీ అనుమానించడమే. ఒక వస్తువు ఇక్కడ నుంచి అక్కడ పెట్టారు అని అంటే ఇది ఎందుకు పెట్టారు, నన్ను ఏమన్నా ఇబ్బంది పెట్టడం కోసం పెట్టారేమో అని ఆలోచించి అనుమానంతో తీవ్రంగా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. 4 రోజులు దాని గురించి నెగిటివ్గా ఆలోచించడం. అట్లాగే లేదనంటే నేను చాలా తెలివైన దాన్ని, నా తెలివితేటల ముందర వీళ్ళందరూ ఎంత, సో అని వాళ్ళకి వెళ్ళి సమాధానం చెప్పలేరు. ఇక్కడ కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని ఇలాంటి కేసులు చూసాం, ఏంటి ఇట్లా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఒకసారి ఒక బాగా ఎడ్యుకేటెడ్ అనమాట, అంటే ప్రొఫెసర్ ఏం చేశారు, కాళ్ళ మీద కాలేసుకొని కాలుపుతూ ఆలోచిస్తున్నారు, అందరినీ సీరియస్గా చూస్తున్నారు, అక్కడ అందరూ సైలెంట్గానే ఉన్నారు. ఏంటి అని అంటే ఆయనకి డౌట్ ఎవరన్నా వస్తే క్వశ్చన్ చేయకూడదు. క్వశ్చన్ చేస్తే ఏంటి వీళ్ళు నన్ను క్వశ్చన్ చేస్తారా, సో ప్రొఫెసర్ అవ్వచ్చు, ఆయన
టీచ్ చేస్తున్న వాళ్ళు కూడా సాధారణమైన వాళ్ళు ఏం కాదు. డౌట్ వస్తే క్వశ్చన్ రైజ్ చేస్తారు, మ్యూచువల్ డిస్కషన్ కదా. సో ఇవి చాలానే ఉంటాయండి, కారణాలు అనేవి వెనుకబాలు చాలానే ఉంటాయి. తర్వాత క్లస్టర్ బికి వచ్చేసరికండి నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉంటుంది, హిస్ట్రియానిక్ పర్సనాలిటీ ఉంటుంది, బోర్డర్ లైన్ పర్సనాలిటీ, యాంటీ సోషల్, ఇవి క్లస్టర్ బి కిందకి వస్తాయి. ఇవి ఏంటంటే తీవ్రమైన స్వభావాలండి. ఈ బోర్డర్ లైన్ పర్సనాలిటీ వాళ్ళని చూస్తూ ఉంటాము, చేయి కోసేసుకొని లేకపోతే హ్యాంగ్ చేసుకొని వస్తారు. కారణాలు చూస్తే చాలా సింపుల్ కారణాలు ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ అండి, ఒక పాప చేయి కోసేసుకుంది, హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఏంటి అని అడిగితే వాళ్ళ ఫాదరు వాచ్మెన్ అనమాట, అపార్ట్మెంట్లో వాచ్మెన్. వాళ్ళ మదరు పైనుంచి కిందకి క్లీన్ చేసుకుంటూ వస్తుంటే అక్కడ ఒక ఓనరు, అమ్మాయి ఈ చెత్త ఇక్కడే ఉంది, ఎక్కడ చెత్త అక్కడ పెట్టారు, తీసి దానిలో పరిగెత్తుకుంటూ వచ్చేసి చాకు తీసుకొని కోసేసుకుంది. అప్పటికి 4 times ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ చేసింది అనమాట. ఏంటి అని అంటే బోర్డర్ లైన్ పర్సనాలిటీ ట్రైట్స్ అవన్నీ మేము చెక్ చేయగా అవి ఉన్నాయన్నమాట. వీళ్ళు చాలా డేంజర్, అప్పటికప్పుడే హ్యాంగ్ చేసేసుకుంటారు, ఉంటాయి. అదే ఇవన్నీ కూడా నెగిటివ్ థింకింగ్ నేను అలాగే హిస్ట్రియానిక్ వచ్చేసరికి అటెన్షన్ సీకింగ్, అందరూ తమనే చూడాలి, తమని పొగడాలి, అటెన్షన్ ఇవ్వాలని కోరుకుంటారు. ఒకవేళ తన డ్రెస్ బాగాలేదని ఎవరైనా బాగుందని ఎవరైనా చెప్పలేదనుకోండి, ఎందుకు చెప్పలేదు, ఏంటి, ఎందుకు, బాగా తెగ తీవ్రంగా ఆలోచిస్తారు. నేను బాగాలేదు అని అన్నారు, ఎవరో అన్నారండి, అంతే సంగతులు. యాంగ్జైటీ వచ్చేస్తుంది వాళ్ళకి, విపరీతమైన చెమటలు పట్టేస్తాయి. ఏంటి, ఎందుకు బాగాలేదన్నారు. ఇక అసలు ఆ బాడీ చూస్తే ఆ జెస్చర్స్ అవి చాలా తీవ్రంగా ఉంటాయి అన్నమాట. ఇలాంటి పర్సనల్ వాళ్ళని అసలు ఎలా నార్మల్ చేయాలంటారు? నార్మల్ అని అంటేనండి, జనరల్గా పర్సనాలిటీ అనేది తొందరగా స్వభావం కదా, అది అంత తేలిగ్గా ఏమీ డిజార్డర్ అండి, అవి అంత తేలిగ్గా ఏమీ మారరండి. సిచ్యువేషన్ బట్టి మారినట్టు ఉంటారు కానీ బట్ స్వభావం అనేది ఎప్పటికీ మారదు, వాళ్ళు అలాగే కంటిన్యూ అవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చినా కూడా చేంజ్ అయ్యే అవకాశం లేదంట, తక్కువ. చేంజ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారా? చేంజ్ అవ్వాలంటే వాళ్ళకి అనిపించాలి, నా వల్ల వీళ్ళు సఫర్ అవుతున్నారు. అసలు ఈ పర్సనాలిటీ అనేది క్లస్టర్ బిలో వీళ్ళు చేంజ్ కారు, ఎందుకంటే ఆ స్థాయిలో ఉంటాయి వాళ్ళ థాట్స్. నార్సిస్టిక్ ఉన్నారనుకోండి, మేమే గొప్ప అనే భావంతో ఉంటారు. నాకన్నా స్ట్రాంగ్, అవతల వాళ్ళు పోల్చినా ఒప్పుకోరు, యాక్సెప్ట్ చేయరు. సపోజ్ వీళ్ళకన్నా తెలివైన వాళ్ళు అవతల వాళ్ళు అనుకోండి, సమాధానం చెప్పారనుకోండి, అక్కడేం మాట్లాడలేదనుకోండి, ఇక్కడికి వచ్చి రగిలిపోతూ ఉంటారు. ఇంకొక రకంగా వాళ్ళని ఏం చేయాలి, టార్గెట్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు అనమాట. సో తర్వాత సోషల్, యాంటీ సోషల్ పర్సనాలిటీ, ఇది చాలా డేంజర్. ఇప్పుడు ఏంటంటేనండి, దీనికి వివిధమైన కారణాలు ఉంటాయి. సపోజ్ కొంతమంది క్యాస్ట్ కానివ్వండి, రిలీజియన్ కానివ్వండి, ప్రాంతీయ భేదాలు కానివ్వండి, లేదు అని అంటే ఎకనామికల్ సిచ్యువేషన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కంపారిజన్స్ వచ్చినప్పుడు యాంటీ సోషల్ ట్రైట్స్ బాగా పెరిగిపోతూ ఉంటాయి. ఆ క్రమంలో తీవ్రత పెరిగి సమాజం మీద విరుచుకుపట్టము, సమాజం మీద రివెంజ్ తీసుకునే ప్రయత్నాలు జరగడం యాంటీ సోషల్ అంటే అలాంటి వాళ్ళని చూస్తున్నాం మనం, సైకోలు అవి జరుగుతాయి. తర్వాత క్లస్టర్ సికి వచ్చేసరికి వీళ్ళు డిపెండెంట్, ఓసిపిడి, పర్ఫెక్షనిజం అనమాట. ఓసిడి అని అంటే జనరల్గా అబ్సెషన్స్, కంపల్షన్స్, ఇది డిజార్డర్. దీనిలో పర్సనాలిటీ అని అంటే ఇంకా పర్ఫెక్షన్, ప్రతిదీ ఇక్కడ వస్తువు అక్కడే పెట్టాలి, అది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. జనరల్గా అలాంటి వాళ్ళు కొంచెం పీస్ఫుల్ గా ఉండలేరు. అత్తగారు కోడలు కేసులు వస్తూ ఉంటాయి. మా అత్తగారు మరీ పాలగిన పాలకే అంటారు, నీళ్ళకు కూడా పెట్టనివ్వరు, నాకు వల్ల కావడం లేదు అనేసి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఒక కేసు వచ్చింది, జనరల్గా అలాంటి వాళ్ళని చాదస్తామని అంటారు. అదే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చారు. వైఫ్ అసలు ఎంత సీరియస్గా వచ్చేసి నీ పని చూస్తాను, నీ అంత చూస్తా, ఇట్లాగే చాలా సీరియస్ అయిపోతూ ఉందన్నమాట. హస్బెండ్, మ్యామ్ ప్లీజ్ మ్యామ్ మమ్మల్ని ఎల్లకొల్లా మార్చండి అని అంటే, ఏంటి అని అంటే 2 hours బాత్రూంలోకి వెళ్తుంది, వాష్రూమ్లోకి వెళ్ళి 2 hours కూర్చుంటుంది. ఫోను తీసుకెళ్తుందా అని అంటే ఒక్కొక్కసారి తీసుకెళ్తుంది, ఒక్కొక్కసారి తీసుకెళ్ళదు. పోనీ ఏమన్నా ఓసిడీ ఉందా అని అంటే కాదు, రూమినేటివ్ థింకింగ్, విపరీతంగా ఆలోచిస్తుంది, జరిగిపోయింది అంతా. ఆమెని కూర్చోబెట్టి మాట్లాడడానికి నాకు ఒక 1 వారం రోజులు పట్టింది అనమాట. ఎందుకు ఏంటి అని అంటే, అలా జరిగింది, వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఇదే సంభాషణ అనమాట. సో అక్కడ ఏంటంటే అనవసరమైన వాటికి ఎక్కువ ఆలోచిస్తూ ఉండడం, ఇట్లాంటి కేసెస్ వస్తూ ఉంటే డిఫరెంట్ ఇవే తీవ్రంగా పెరిగిపోయి మరీ మెంటల్ డిజార్డర్స్ అయిపోయి మీరు చెప్పిన స్టేజ్ లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతారు.
అట్లాగా వన్ ఆఫ్ ద రీజన్స్ అవుతుంది అనమాట అతిగా ఆలోచించడము. అది ప్రొఫెషనల్ లైఫ్లో ఈ రుమినేటివ్ థింకింగ్ అనేది ఎంత ఇంపాక్ట్ ఉంటుందంట? చాలానే ఉంటుందండి ప్రొఫెషనల్లో కూడా. ఎందుకనంటే బయటకు వెళ్ళిన తర్వాత ఉమెన్ అయినా మెన్ అయినా లేకపోతే ఇంకెవరైనా సార్ వర్క్ చేసే క్రమంలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ని చూస్తారు. ప్రతి ఒక్కళ్ళకి సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలి అని అంటే వాళ్ళకి అవ్వదు. అలాంటి క్రమంలో ఏమవుతుంది, టెన్షన్ ఫీల్ అవుతారు, యాంగ్జైటీ వస్తుంది, స్ట్రెస్ వస్తుంది. మెయిన్ మనం చెప్పుకున్నాము ప్రాబ్లమ్స్లో ఫిజికల్ ప్రాబ్లమ్స్తో పాటు ఇటువంటి స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్స్ కూడా మెయిన్ ఉంటాయన్నమాట. స్ట్రెస్ వచ్చినప్పుడు బాగా గుండె అదిం పెట్టినట్టు దడగా ఉన్నట్లు, యాంగ్జైటీ అలుపు వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి అంత అలసటగా మాట్లాడుతున్నావు ఏంటి అని అంటే అది యాంగ్జైటీ అనమాట. ఎట్లాగనంటే ఇంకా సమాధానం కూడా చెప్పలేరు, రొప్పు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. లేదు కొన్ని కేసెస్ డిప్రెషన్ కేసెస్ ఉంటేనేమో విపరీతమైన ఆనందంగా మాట్లాడడం, లేదనంటే డల్ అయిపోయి ఓ మూలకేలు కూర్చొని ఎవ్వరిలోనూ కలవుకోకుండా సోషల్గా కూడా మూవ్ అవ్వరు, ఫ్యామిలీ మెంబర్స్ని కూడా సరిగా పలకరించరు. ఉమెన్ అయితే ఇంట్లో వాళ్ళతో గట్టిగా మాట్లాడడం, అరిచేయడము అట్లా చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఎంతవరకు ఉండాలంటారు? ఫ్యామిలీ మెంబర్స్ అని అంటే యాక్చువల్లీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక దశ వరకు అర్థం చేసుకుంటారు, అలా కాదులే ఇలాగా నిదానంగా చెప్పాలి. కానీ అలా కాకుండా అర్థం చేసుకోకుండా గొడవలు పెట్టుకుంటే చాలా పెద్ద గొడవలు అయితే పిల్లలు ఇంపాక్ట్ అవుతారు బాగా ఎక్కువగా. లేదు అంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఇంపాక్ట్ అవుతారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వల్ల కూడా ఇంపాక్ట్ ఉందని బాగా ఉంది సోషల్ మీడియాలో. ఎందుకనంటే మనం చూస్తున్నాం ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో ఎలాగా కన్వే చేస్తున్నారు. వల్గారిటీ ఆఫ్ వెల్త్ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళకు ఉన్నవన్నీ చూపించేస్తారు. అయ్యో వాళ్ళందరూ చాలా బాగున్నారు, సో నాకే ఇవేమీ లేవు, నేను కూడా ఏదో ఒకటి చేసేయాలని హడావిడి పడి చేతులారా లైఫ్ని స్పాయిల్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఎవరో ఏదో మాట్లాడతారు, అది వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు అని అనుకోవడము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెంచుకోవడము, లేదనంటే స్ట్రెస్ గురవ్వడము, నాకు ఇది లేదు ఏం చేయాలి. అది ఇప్పుడు సపోజ్ హౌస్ వైఫ్ అని అన్నాం, హౌస్ వైఫ్ ఏం చేస్తుంది, ఏమీ చేయకపోతే హస్బెండ్ మీద వాళ్ళు అంత సంపాదించారు ఇంత సంపాదించారు, సో మనం ఏంటి మనం ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉంది, ఆయన్ని స్ట్రెస్ పెట్టడం. వాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా జాబులు చేసుకుంటూ ఎక్కువ అవర్స్ వర్క్ చేస్తున్నారు. కాకపోతే ఇంకా ఇట్లాంటి గొడవలు అవి ఇంకా కంపారిజన్స్ ఎక్కువ అవ్వడము, మనం కూడా ఏదో ఒకటి సాధించాలి అనే భావం ఉండడం అట్లాగా అవుతుంది. సో ఈ రుమినేటివ్ థింకింగ్కి కౌన్సిలింగ్ అవసరం అంటారా? అంటే ఎలాంటి కౌన్సిలింగ్ మీరు ఇస్తారు, అండ్ అలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎటువంటి సలహాలు మీరు ఇస్తారు? జనరల్గా కౌన్సిలింగ్ అవసరం అంటేనండి ఫ్యామిలీ సపోర్ట్ అయితే కంపల్సరీ కావాలండి దేనికైనా సరే. ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా సరే మనం మారాలి, మన ఆలోచన విధానం మారాలి అని వాళ్ళు అనుకొని కౌన్సిలింగ్కి వస్తే డెఫినెట్గా సైకాలజిస్టులు కౌన్సిలింగ్ ఒక స్నేహపూర్వకంగా ఇస్తారు, మారడానికి ఛాన్సెస్ ఎక్కువే ఉంటాయి. రుమినేటివ్ థింకింగ్లో ఏంటనంటే రోజుల తరబడి ఆలోచించి గడిచిపోతూ ఉంటుందన్నమాట. సో ఆ క్రమంలో ఏంటనంటే వాళ్ళ లైఫ్ చాలా వరకు దెబ్బతింటుంది, సగం జీవితం దానికే అయిపోతుందా, మళ్ళీ తర్వాత ఏమీ సాధించలేరా, అచీవ్మెంట్స్ ఉండవా. సో అవన్నీ వివరిస్తామన్నమాట. ఫస్ట్ అసలు ఏం చేయాలి, ఎట్లాగా ఆలోచన ఆపుకోవాలి. ఏంటంటే ఎప్పుడైనా సరే మనిషి థాట్స్, బిహేవియర్, యాక్షన్స్ మూడు ఒక సైకిల్ లాగా ఉంటాయి. మన ఆలోచనలు, మన ప్రవర్తన, అట్లాగే మన ఎమోషన్స్ అన్నీ కూడా ఒకదానికొకటి రిలేట్ అయి ఉంటాయి. సో అలాంటి క్రమంలో ఏంటంటే ముందు ఆ సిబిటి, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని అంటాము ఈ సైకాలజిస్ట్లో. అది ఫస్ట్ ఆలోచన ఎక్కడ వచ్చింది జనరల్గానండి ఏం చెప్తామంటే ఎవరైనా ఏదైనా ఆలోచిస్తుంటే వదిలేసేదాన్ని అని అంటాం, మర్చిపోవనండి. మర్చిపోవడం స్టార్ట్ చేస్తేనండి మర్చిపోవాలని మర్చిపోవడం స్టార్ట్ చేస్తే ఇవాళ ఈ విషయం మర్చిపోయి రేపు పొద్దున్న రొటీన్ వర్క్స్ కూడా మర్చిపోతాం. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే అసలు రూట్ కాజ్ ఏంటో తెలుసుకోవాలి. ఎందుకు మనం ఇది ఆలోచించాలా, దీనివల్ల ఉపయోగం ఉందా, దీనివల్ల కొన్ని నష్టం ఏమన్నా ఉందా, దీనివల్ల మనకి రానిది ఏమన్నా ఉందా, ఇవన్నీ ఆలోచించుకొని ముందు డైరీలో రాసుకొని ఓకే దీనివల్ల ఉపయోగం ఉంది అని అనుకుంటే దాని తర్వాత స్టెప్ తీసుకోవాలి. అంతేకాని అక్కడే లూప్లో ఉండకూడదు. సో ఇది ఇక్కడ అటువంటి కౌన్సిలింగ్స్ ఇస్తాం. కౌన్సిలింగ్లో ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయండి. టెక్నిక్స్ వచ్చేసరికి ఏంటంటే స్టాప్ అవ్వాలి, STOP. ఫస్ట్ జనరల్గా మనం ఒక అగ్గిపుల్లని వరుసగా పెట్టామనుకోండి, మనకు తెలిసిన విషయమే. ఒక అగ్గిపుల్లను వెలిగిస్తే మొత్తం వెలుగుతాయి, అండ్ అలాగే మధ్యలో 2 అగ్గిపుల్లను తీస్తే మనకి మంట అక్కడ ఆగిపోతుంది. ఆలోచనలు కూడా అంతే, మొదలు పెడితే ఏంటంటే కంటిన్యూ అవుతుంటే కట్ ద థాట్,
కట్ ద థాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆలోచన అదుపులో పెట్టు. ఆలోచన రాగానే కాన్షియస్లోకి వచ్చి చల్లటి నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకొని ఏదైనా సరే వాకింగ్ చేయడం కానివ్వండి, ఫిజికల్ వాకింగ్ చేయడం, లేదంటే ఏదైనా మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేయడం, ఏదో ఒకటి ఒక 2 నిమిషాలు అటు ఇటు నడిచిన తర్వాత ఏదైనా ఒక మ్యూజిక్ వినడం, ఒక 10 మినిట్స్ అండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్. అంటే టేక్ ఏ లాంగ్ బ్రీత్ తీసుకొని హోల్డ్ చేసి తర్వాత స్లోగా రిలీజ్ చేయాలి. ఈ క్రమంలో ఏమవుతుందనంటే ఆగిపోతుందండి థాట్, అనవసరపు థాట్ అనేది ఆగుతుంది. ఇది కొంచెం ప్రాక్టీస్ చేయాలి, పోతాయి అన్నమాట. తర్వాత మన చుట్టూ ఏమున్నాయో అబ్జర్వ్ చేసుకొని, మన చుట్టూ ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. సో ఏమున్నాయి మనకి పాజిటివ్గా, ఆ ఇల్లునంతటిని పాజిటివ్గా పెట్టుకోవాలి, నీట్గా పెట్టుకోవాలి. ఇక్కడ ఓవర్గా క్లీనింగ్ కాదు కావాల్సింది, మినిమం హైజీన్గా ఉంచుకోవాలి. మన అన్నీ ప్రాపర్గా ఒక టైం టేబుల్ మెయింటైన్ చేయడం, ఒక డిసిప్లిన్, టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ చేసుకుంటూ రావాలి. తర్వాత ఏంటంటే ఇక్కడ అంటే మేము చెప్పేది యాక్చువల్గా సైకాలజిస్టులుగా మన టచ్, కొన్ని వస్తువుల్ని ఒక 5 వస్తువులను టచ్ చేసి, అలాగే టేస్ట్ చూసి, అంటే ఆలోచన నుంచి మారటం, ఇవన్నీ డైవర్ట్ అవ్వడం కోసం కొంచెం ఇట్లా చేయడం అనమాట. తర్వాత ప్రొసీడ్ అవ్వడం, ముందు పేపర్ మీద రాయాలి, డైరీలో రాసుకొని మంచి చెడు ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదు, అలాగా రాసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి మనోనేత్రం ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు.